ఇప్పుడు మనకు హారతి ఉంటది కదా, దీపం వెలిగించడం, అంటే అగ్గిపుల్లతో వెలిగిస్తాం కదా, అట్లా వెలిగించవచ్చా సార్? మరి ఎట్లా వెలిగిస్తారమ్మా? మరి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే అగరబత్తితో వెలిగిస్తుంటారు. మరి అగరబత్తి దేనితో వెలిగిస్తారు? అగ్గిపెట్టెతోటే కదా. మరి ఎట్లా వెలిగించాలి? మనకేమైనా శక్తులు ఉన్నాయా? ఇట్లా చూడంగానే దీపం వెలిగి శక్తులు లేవు కదా. అంటే డైరెక్ట్ గా వెలిగించవచ్చా అని? అవునమ్మా, ఇప్పుడు మీరు ఏది వెలిగించినా అగ్గిపెట్టె ద్వారానే వెళ్ళాలి కదా. మీరు అగరబత్తి వెలిగించినా, ఇంకొక వత్తి తీసుకొని దాన్ని తీసుకొని వెళ్ళి దీపం వెలిగించినా కూడా అగ్గిపెట్టె పరికరం లేకుండా మీరు వెలిగించలేరు కదా. మరి డైరెక్ట్ అదే దీపాన్ని అగ్గిపెట్టెతో వెలిగిస్తే అయిపోతుంది. దాంట్లో దోషం ఏముంది? మీ భావన బట్టి ఉంటుంది. అంటే చాలా మంది దీనికి చెప్పేది ఏంటంటే సిగరెట్ కూడా అగ్గిపెట్టెతో వెలిగిస్తారు, సో వెలిగించకూడదని వాళ్ళ భావన. మన వాడు దాన్ని ఆ రకంగా యూజ్ చేసుకుంటాడు. మనం అగ్గిపెట్టెని చక్కగా దీపం వెలిగించుకోవడానికి వాడాలి. దాన్ని అగరబత్తితో పెట్టి అదొక గంట టైం వేస్ట్ అమ్మా. మీరు దీపాన్ని వెలిగించి అగరబత్తికి పెట్టడం, అది వెలగటం, అది వెలిగిన తర్వాత ఒక అర్ధగంట టైం దీనికి పోతుంది, ఏమీ లేదు. అయితే దీపం ఎట్లా వెలిగించాలనేటువంటి శ్లోకం ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం. త్రివర్తి సంయుక్తం 3 వత్తులు ఉండాలని చెప్తుంది. త్రివర్తి సంయుక్తం 3 చిన్న చిన్న వత్తులను ఒకటి చేయాలి. వన్హినా యోజితం ప్రియం, అగ్నితోటే వెలిగించాలి. మరి అగ్ని ఎట్లా వస్తుంది? ఇప్పుడు అగ్గిపెట్టెతోటే కదా. మరి కాబట్టి ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ తీసేయాలి. అట్లా వెలిగించకపోతే తప్పేమో అని వాళ్ళు అంటూ ఉంటారు, ఎవరో చుట్టుపక్కల వాళ్ళు, పట్టించుకోవద్దు. అగ్గిపెట్టెతోటే దీపాన్ని మనం వెలిగించవచ్చును, ఓకేనా? అది దాంట్లో ఎటువంటి సంశయం లేదు.